హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నేను రేపు మీ ఇంటికి వస్తాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ ఆऊंगा। నేను అంటే మై, రేపు అంటే కల్, మీ ఇంటికి అంటే ఆప్కే ఘర్, వస్తాను అంటే ఆऊंगा। నేను రేపు మీ ఇంటికి వస్తాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ ఆऊंगा। నేను అంటే మై, రేపు అంటే కల్, మీ ఇంటికి అంటే ఆప్కే ఘర్, వస్తాను అంటే ఆऊंगा। నేను రేపు మీ ఇంటికి వస్తాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ ఆऊंगा। ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ టుమారో। మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు? ఇన్ హిందీ ఆప్ హమారే ఘర్ క్యూ आओगे। మీరు అంటే ఆప్, మా ఇంటికి అంటే హమారే ఘర్, ఎందుకు అంటే క్యూ, వస్తారు అంటే आओगे। మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు? ఇన్ హిందీ ఆప్ హమారే ఘర్ క్యూ आओगे। ఇన్ ఇంగ్లీష్ వై విల్ యూ కమ్ టు అవర్ హౌస్? నేను రేపు మీ ఇంటికి రాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ నహీ ఆऊंगा। నేను అంటే మై, రేపు అంటే కల్, మీ ఇంటికి అంటే ఆప్కే ఘర్, రాను అంటే నహీ ఆऊंगा। నేను రేపు మీ ఇంటికి రాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ నహీ ఆऊंगा। చూడండి, నేను మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి రాను అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్। మనం హిందీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇది మనకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్। జాగ్రత్తగా వినండి, కావాలంటే ఒక బుక్లో నోట్ చేసుకోండి, రాసుకుంటే బాగా గుర్తుంటుంది। నేను రేపు మీ ఇంటికి రాను। ఇన్ హిందీ మై కల్ ఆప్కే ఘర్ నహీ ఆऊंगा। ఇన్ ఇంగ్లీష్ I will not come to your house tomorrow। మీరు మా ఇంటికి ఎందుకు రారు? ఇన్ హిందీ ఆప్ హమారే ఘర్ క్యూ నహీ ఆతే। మీరు అంటే ఆప్, మా ఇంటికి అంటే హమారే ఘర్, ఎందుకు అంటే క్యూ, రారు అంటే నహీ ఆతే। మీరు మా ఇంటికి ఎందుకు రారు? ఇన్ హిందీ ఆప్ హమారే ఘర్ క్యూ నహీ ఆతే। ఎందుకు అంటే క్యూ, రారు అంటే నహీ ఆతే। మీరు మా ఇంటికి ఎందుకు రారు? ఇన్ హిందీ ఆప్ హమారే ఘర్ క్యూ నహీ ఆతే। ఇన్ ఇంగ్లీష్ వై వోంట్ యు కమ్ టు అవర్ హౌస్? నాకు రేపు చాలా పని ఉంది। ఇన్ హిందీ ముఝే కల్ బహుత్ కామ్ హై। నాకు అంటే ముఝే, రేపు అంటే కల్, చాలా అంటే బహుత్, పని అంటే కామ్, ఉంది అంటే హై। నాకు రేపు చాలా పని ఉంది। ఇన్ హిందీ ముఝే కల్ బహుత్ కామ్ హై। ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుమారో। ఈరోజు వస్తారా అంటే రేపు రాలేరు, పని ఉందంటే ఈరోజు వస్తారా, ఈరోజు వస్తారా। ఇన్ హిందీ క్యా ఆజ్ ఆయేంగే। ఈరోజు అంటే ఆజ్, వస్తారా అంటే ఆయేంగే, ఈరోజు వస్తారా। ఇన్ హిందీ క్యా ఆజ్ ఆయేంగే। ఇన్ ఇంగ్లీష్ విల్ యూ కమ్ టుడే? ఈరోజు ఇక్కడ వర్షం కురుస్తుంది, రావడానికి అవకాశం లేదు, వర్షం కురుస్తుంది। ఈరోజు ఇక్కడ వర్షం కురుస్తుంది। ఇన్ హిందీ ఆజ్ యహా బారిష్ హో రహీ హే। ఈరోజు అంటే ఆజ్, ఇక్కడ అంటే యహా, వర్షం అంటే బారిష్, కురుస్తుంది అంటే హో రహీ హే। ఈరోజు ఇక్కడ వర్షం కురుస్తుంది। ఇన్ హిందీ ఆజ్ యహా బారిష్ హో రహీ హై। ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రైనింగ్ హియర్ టుడే। అక్కడ వర్షం కురుస్తుందా? ఇన్ హిందీ క్యా వహా బారిష్ హో రహీ హై। అక్కడ అంటే వహా, వర్షం అంటే బారిష్, కురుస్తుందా అంటే హో రహీ హై, అక్కడ వర్షం కురుస్తుందా। ఇన్ హిందీ క్యా వహా బారిష్ హో రహీ హై। In English, is it is raining there? Is it raining there? ఇక్కడ వర్షం పడడం లేదు। ఇన్ హిందీ
यहाँ बारिश नहीं हो रही है. ఇక్కడ అంటే यहाँ, వర్షం అంటే బారిష్, పడడం లేదు అంటే नहीं हो रही है. यहाँ बारिश नहीं हो रही है. In English, it is not raining here. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్